హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8. అదిరిపోయే స్టెప్పులతో నాగార్జున గారి ఎంట్రీ సాంగ్ అదిరిపోయింది. ఎలాంటి లేట్ చేయకుండా వెంటనే బిగ్ బాస్ 8 హౌస్ చూపించడానికి లోపలికి వెళ్ళి హౌస్ ఏరియా మొత్తాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. గార్డెన్ ఏరియాలో చిటిక వేయగానే బుల్స్ రావడం, స్విమ్మింగ్ పూల్లో జనకల్ని బయటకు రావడం, ఇలా స్పెషల్ రూమ్స్ కూడా ఉందండి. దాని పేరు ఇన్ఫినిటీ రూమ్ అంట. ఈసారి బిగ్ బాస్ హౌస్లో 3 బెడ్రూమ్ సెట్స్ని చూపించారు. ఆఖరిగా నాగార్జున గారు కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళారు. కన్ఫెషన్ రూమ్ కూడా ఈసారి చాలా కొత్తగా డిజైన్ చేయబడి ఉంది. వెంటనే ఎటువంటి ఆలోచన చేయకుండా 14 మంది కంటెస్టెంట్ని పరిచయం చేయడానికి వెంటనే స్టేజ్ మీదకి వచ్చారు నాగార్జున గారు. ద ఫస్ట్ కంటెస్టెంట్స్ ఈజ్ ఎస్మి గౌడ. ఈమె మంచి డ్యాన్సింగ్ నెంబర్స్తో ఇంట్రోతో వచ్చి నాగ్ గారితో కాసేపు ముచ్చట్లు పెట్టి రోజ్ ఫ్లవర్స్తో ప్రపోజ్ చేసింది. తర్వాత నాగార్జున గారితో కూడా ప్రపోజ్ చేయించుకుంది. తర్వాత వెంటనే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళమన్నారు. కానీ అక్కడే ఆపి ఒంటరిగా వెళ్ళడానికి లేదు, మీరు ఒక బడ్డీతో లోపలికి వెళ్ళాలని ఒక కండిషన్ పెట్టారు. ఆ బడ్డీని కూడా ఆమెనే ఎంచుకోమన్నారు. ఆమె సెకండ్ కంటెస్టెంట్ నిఖిల్ గారిని ఎంచుకుంది. ఆయన వచ్చారు, మంచి డ్యాన్సింగ్ నెంబర్తో డ్యాన్స్ చేశారు. టాస్కులు కూడా బాగానే ఆడుతాడు అనిపిస్తుంది. ఇక మూడో కంటెస్టెంట్గా అభయ్ నవీన్ వచ్చారు. తన ఏవీతో తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. తర్వాత ప్రేరణ, ఈమె మంచి డ్యాన్సింగ్ నెంబర్తో ఇంట్రడక్షన్గా వచ్చారు. అభయ్ అండ్ ప్రేరణ కలిసి సెకండ్ పేర్గా లోపలికి అడుగుపెట్టారు. 2 పేర్స్ కలిపి లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపు ఎంట్రీస్కి బ్రేక్ ఇచ్చి రాణా గారిని తీసుకొచ్చి 35 చిన్న కథ కాదు మూవీకి ప్రమోషన్స్తో స్టార్ట్ చేశారు. లోపలికి వెళ్ళి ఒక చిన్న గేమ్ కూడా ఆడించారు. ఓడిపోయిన వాళ్ళతో ఒక బ్యాడ్ న్యూస్ రివీల్ చేశారు. అది నో కెప్టెన్ అండ్ నో ఇమ్యూనిటీ. నెక్స్ట్ 5వ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టిన వ్యక్తి ఆదిత్య ఓం. ఒక చిన్న ఏవీ ద్వారా పరిచయం అయ్యారు. తనతో పాటు సోనియా ఒక చిన్న సాంగ్ ద్వారా ఇంట్రడక్షన్ ఇచ్చి వీరిద్దరూ కలిసి 3వ పేరుగా లోపలికి వెళ్ళారు. తర్వాత బెజవాడ బేబక్క. ఈవిడ ఇంట్రో భలే కామెడీగా అనిపించింది. నాగార్జున గారితో కూడా బాగానే మాట్లాడారు. ఈమెకు పేరుగా శేఖర్ భాష వచ్చారు. ఈయన అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య భాషా గారు కూడా చాలా పాపులర్ అయ్యి వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి 4వ పేరుగా బీబీ హౌస్లోకి అడుగుపెట్టారు. నెక్స్ట్ 5వ పేరుగా కిరాక్ సీత ఒక ఫీల్ గుడ్ ఏవీతో మన ముందుకు వచ్చారు. పేరుగా నాగమణికంట, వెరీ యంగెస్ట్ గాయ్, మంచి ఏవీతో ఎంట్రీ ఇచ్చారు. చాలా ఎమోషనల్గా అనిపించింది. వీళ్ళిద్దరూ కలిసి 5వ పేరుగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. తర్వాత నానిగారి ఎంట్రీతో లోపలికి వెళ్ళారు. ఒక చిన్న గేమ్ ఆడించారు. ఓడిపోయిన వాళ్ళతో ఒక బ్యాడ్ న్యూస్ చెప్పి వచ్చారు. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ సీజన్లో నో రేషన్. ఎవరికన్నా రేషన్ కావాలంటే వాళ్ళు టాస్క్లు ఆడి తెప్పించుకోవాల్సిందే అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. తర్వాత 6వ పేరుగా పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ లోపలికి వెళ్ళారు. వీరిద్దరు తర్వాత నైనికా అండ్ నబీల్ అఫ్రిది వీరిద్దరూ 7వ పేరుగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. 7 ప్లేయర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అనిల్ రావిపూడి గారు వచ్చి ఒక టాస్క్ ఆడించారు. టాస్క్లో ఓడిన వారిని స్వాప్ చేస్తాను అని చెప్పి ఒక వీకెస్ట్ పర్సన్ని ఎన్నుకోమని అడిగారు. అందరూ నాగమణికంట హౌస్ నుండి బయటకు వెళ్ళాలని ఓట్స్ వేశారు. నాగమణికంట కొద్దిగా ఎమోషనల్ అయ్యి బయటకు వెళ్తుండగా ఇట్స్ ఎ ప్రాంక్ అని చెప్పి వాళ్ళల్లో ఆనందాన్ని నింపారు. ఆఖరిగా వచ్చిన 2 ప్లేయర్స్తో గేమ్ ఆడించి 3వ బ్యాడ్ న్యూస్ కూడా